శ్రీనగర్లో 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడితో శ్రీనగర్లోని ఓ హోటల్కే పరిమితమయ్యారు సందర్శకులు. వివిధ జిల్లాల నుంచి శ్రీనగర్కు వెళ్లారు 80 మంది సందర్శకులు. అయితే అక్కడి హోటల్లో భయంగా గడుపుతున్నారు ఈ సందర్శకులు. పహల్గామ్ ఉగ్రదాడితో ఒక్కసారిగా శ్రీనగర్ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా అప్రమత్తమైపోయినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విహార యాత్రకని చెప్పి వెళ్ళినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి 80 మంది దాదాపు 80 మంది ఆ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, శ్రీనగర్లోనే హోటల్కే 80 మంది తెలంగాణ వాసులు కూడా పరిమితమైనట్లుగా తెలుస్తోంది. వాళ్ళని సురక్షితంగా తెలంగాణకు తీసుకొచ్చే ఏర్పాట్లు ఎంతవరకు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పాల్గా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడికి సంబంధించిన విషయంలో అటు సెంట్రల్ కేంద్ర హోంశాఖ ఇప్పటికే హై లెవెల్ కమిటీ నిర్వహించింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకుంటున్నటువంటి పాల్గా ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వెళ్లారు. దాదాపు 80 మంది అక్కడే శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నారు. నిన్న ఒక్కసారిగా పాల్గా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లినటువంటి సుమారు 80 మంది ప్రజలు అక్కడ చిక్కున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా భయాందోళన గుప్పు అంటూ కూడా భయాందోళన గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వారందరూ కూడా క్షేమంగా తిరిగి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అక్కడ ఉన్నటువంటి అధికారులని సంప్రదించారు. ప్రస్తుతము వారిని క్షేమంగా తీసుకురావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం అటు కేంద్ర హోంశాఖ అధికారులు కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈ పాల్గా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించి దాంట్లో ఇప్పటికే 28 మంది చనిపోయారు. అందులో హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి మనీష్ రంజన్ తో పాటు మరోవైపు వైజాగ్ చెందినటువంటి మరొక వ్యక్తి, మొత్తం 2 చనిపోయారు తెలుగు రాష్ట్రాల నుంచి. మరోవైపు చాలా మంది ప్రజలు ఇంకా అక్కడే చిక్కున్నారు కాబట్టి వారు ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏ క్షణమైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా ఒక హోటల్లో బస చేస్తున్నారు. ఆ హోటల్ నుంచి బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఉన్నటువంటి అధికారులు వారిని క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సీఎంఓ నుంచి అధికారులు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం సంబంధించినటువంటి నిఘా వర్గాలు సంబంధించిన విషయంలో కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ఈ విషయంలో ఉగ్రవాదుల్ని ముందస్తుగానే గుర్తించలేకపోయాయి, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఇప్పటికే మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో అత్యవసర భేటీ కూడా ఉంది. కాబట్టి ఆ భేటీలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ బాధితులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు, మరోవైపు ఆ మృతదేహాలను ఎప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్తారనే దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో ఇచ్చే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్.